నమస్కారం. వేణు నువ్వు పైకి రా. ఇక్కడ వరకు పైకి తెచ్చా, ఇక్కడ నుంచి నువ్వే పైకి వెళ్ళు. సో మొన్న ఎక్కడో మాట్లాడుతూ మీ అందరికీ తెలిసిందే, బలగం లాస్ట్ టైం ప్రెస్ మీట్లో చెప్పినట్టు సినిమా కంప్లీట్ అయింది. తొందరలోనే మేము ముందుకు రిలీజ్ డేట్ కూడా చెప్పబోతున్నాం. సో ఆల్రెడీ సినిమాకి సంబంధించిన ఊరు పల్లెటూరు సాంగు సక్సెస్ఫుల్గా, అంటే సక్సెస్ఫుల్ అంటే నేను పెద్ద పెద్ద సినిమాలు తీసినప్పుడు కూడా అంత టెన్షన్గా చూడట్లేదు. డైలీ మార్నింగ్ లేవగానే ఆ రోజు ఎంతమంది విన్నారు ఈ పాటను ఫాలో చేస్తున్నాను. డైలీ 1,00,000 వింటున్నారు. సో ఎవ్రీడే ఇదంతా మళ్ళీ ఆర్గానిక్గా, ఎక్కడ మా వాళ్ళు ప్రమోషన్లకు ఇది ఏమీ చెయ్యొద్దు, ఇది ఆర్గానిక్గా ఒరిజినల్గా ఎంతమంది వింటారు చూద్దామని చూస్తున్నాము. ఆల్మోస్ట్ 2 మిలియన్ ప్లస్ 2 మిలియన్ దాటిపోయింది. థ్యాంక్ యూ. అంటే ఎవ్వరూ లేని సినిమాలో ఒక పాట అది ఒరిజినల్గా ప్రేక్షకులు వినేలాగా చేసింది అని అంటే ముందు ముగ్గురికి థ్యాంక్ యూ చెప్పాలి. అది డైరెక్టర్ వేణు తన థాట్ని మ్యూజిక్ డైరెక్టర్ అయిన భీమ్స్కి చెప్పడము, దానికి ప్రాపర్ లిరిక్స్ రాసిన కాసర్ల శ్యామ్ అనేది ఎక్కువ తెలుసు. శ్యామ్కి ఇలా ముగ్గురికి చాలా థ్యాంక్ యూ. అంటే ఒక సోల్ఫుల్ సాంగ్ రెడీ చేసి ఈరోజు ప్రేక్షకులకి విందు చేస్తున్న అద్భుతమైన లిరికల్ వీడియోలోనే ఇంత అద్భుతంగా ఉందంటే రేపు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ పాట ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోబోతుంది. రిలీజ్ లోపే చాలా వెళ్తుంది, రిలీజ్ తర్వాత ఇంకా వెళ్తుందని నమ్మకం. సో ఇంతకుముందు బలగం గురించి మాట్లాడినట్టు అలాగే ఇంకొక సాంగ్ రిలీజ్ చేశాం, పొట్టిపిల్ల, చిన్న డ్యూయట్. సో అది మనోడి మీద, మన హీరో మీద, హీరో అనటానికి లేదమ్మా, క్యారెక్టర్ చేసిన మన దర్శి అండ్ కావ్య వాళ్ళ మీద క్యూట్ డ్యూయట్ పొట్టిపిల్ల కూడా చాలా బాగా వెళ్తుంది. సో ఊరు పల్లెటూరు సాంగే డామినేషన్లో ఉంది కాబట్టి ఇది కనిపించట్లేదు, ఇది కింది లేయర్లోనే ఉంది. సో 2 మ్యూజికల్గా వచ్చి ఇంకా ఫర్దర్గా ఈ సినిమా గురించి ఒకటి మీకు రివీల్ చేయడానికే ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం. రివీల్ చేయాల్సింది ఏంటంటే, ముందు ఈ సినిమాలో నటించిన నటీనటులు. వేణు ఈ సినిమా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత కూర్చొని ఒక్కొక్క ఆర్టిస్టు ఈ సినిమాకి ఎలా ఉండాలి అని చాలా హోంవర్క్ చేసి, సో వాళ్ళన్నీ కంప్లీట్ చేసుకొని నా దగ్గరకు వచ్చి అప్రూవల్ చేసుకోవడం, అది ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. మాకు ఒక్కొక్క ఆర్టిస్టుకు ఎవరు ఉండాలి ఏంటి అని అన్ని ఫైనల్ చేసి 3-4 తప్పితే అందరు కొత్త వాళ్ళని సెలెక్ట్ చేశాడు. దానికి ముందు వేణుని అభినందించాలి. ఎందుకంటే నాకు అసలు ఈ డిఆర్పి అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడే హర్షిత్కి, అన్షితకు నేను చెప్పిన ఉద్దేశమే అది. ఈ బ్యానర్లో చేసే సినిమాల ద్వారా సాధ్యమైనంత కొత్త టెక్నీషియన్స్ని, కొత్త ఆర్టిస్ట్లని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది స్మాల్ ఫిలిం ఆర్ బిగ్ ఫిలిం. ఇప్పుడు డిఆర్పిలో చిన్న సినిమాలు, తొందరలోనే వాళ్ళు కూడా పెద్ద సినిమాలు తీస్తారు, నో డౌట్. పెద్ద సినిమాలు తీసినప్పుడు కూడా నీడ్ ఈజ్ ఎ న్యూ టెక్నీషియన్స్ అండ్ న్యూ ఆర్టిస్ట్. కొత్త వాళ్ళకి లైఫ్ ఇవ్వడానికి ఈ డిఆర్పి ప్లాట్ఫామ్ కావాలని నా ఉద్దేశంతోనే మేమందరం అనుకొని చేసింది. దానికి మొదటి అడుగు వేసిన వేణుకి చాలా ధన్యవాదాలు. చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు, ఒక్కొక్కరిని ఇప్పుడు వేణు ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ పేరు చెప్తూ వాళ్ళని మీడియా ద్వారా ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేయి. అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. మురళీధర్ గారు ఇది సినిమాలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ పేరు నారాయణ. సో ఆల్రెడీ డీజే టిల్లుతోటి మురళి గారు చాలా ఫేమస్ అయ్యారు. దీంతో ఇంకా డబ్బులు అవుతుంది. నేను అంటే సినిమాలో అందరూ కొత్త వాళ్ళేనండి మ్యాక్సిమంగా. అంటే అందరికీ కరెక్షన్ చెప్పేవాడిని. అంటే ఇంకొంచెం బెటర్ అవ్వాలి, ఇంకొంచెం ఇలా అవ్వాలి, ఇంకొంచెం ఇలా ఉండాలి, కొంచెం రైజ్ చేయవచ్చు డైలాగు, కొంచెం తగ్గించవచ్చు, ఇలాంటివి చెప్పేవాడిని. కేవలం మా మురళి గారికి నేను ఎప్పుడు కరెక్షన్ కూడా చెప్పాలి. సింగిల్ కరెక్షన్ చెప్పకుండా నేను ఏది అడిగితే అది ఇచ్చేసేవాడు. అంత ప్రాపర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అన్నకి. సో ఇందులో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ పేరు నారాయణ. నువ్వు ఇంట్రడ్యూస్ చేయు, సినిమాలో వాళ్ళది ఏంటో నేను చెప్తా. అంటే నారాయణ గారు ఇలాంటి ఒక చిన్న సినిమాల
రేపు మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. అంటే ఒక ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ లాగా అద్భుతమైన పర్ఫామ్ చేశారు. త్రూఅవుట్ ఫిలిం వారు సినిమాలో వచ్చిన నుంచి ఎండ్ వరకు ఈ క్యారెక్టర్ మీకు గుర్తుండిపోద్ది. అది నా గ్యారంటీ. రేపు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ నారాయణ గారు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ విజయలక్ష్మి గారు. అబ్బబ్బబ్బబ్బా, ఇక మా అత్త గురించి చెప్పాల్సిందే రండి. ఎందుకంటే మా అన్నయ్య సినిమా చూసిన తర్వాత ఇద్దరు గురించి బాగా చెప్పారు. మా బ్రదర్ సినిమా చూసి నరసింహారెడ్డి గారు ఒకటి అత్తమ్మ క్యారెక్టరు. సో ఇందులో హీరో అమ్మమ్మ అంటే తాతయ్య చెల్లి అనమాట. మెయిన్ మా బలగం సినిమా హీరో ఎవరైతే కొమరాయ్ క్యారెక్టర్ ఉందో ఆ కొమరాయ్ క్యారెక్టర్ చెల్లెల క్యారెక్టరు విజయలక్ష్మి గారు. సినిమాలో క్యారెక్టర్ పేరు పోషవ్వ. సో రాజుగారు చెప్పాలి. అంటే న్యాచురల్గా వేణు రాసింది, వేణు సెలెక్ట్ చేసుకున్న ఆర్టిస్టులలో ఒక అద్భుతమైన క్యారెక్టరు మేనత్త క్యారెక్టర్. అంటే హీరోకి ఇందాక చెప్పినట్టు హీరో వాళ్ళ ఫాదర్కి మేనత్త క్యారెక్టర్. మన పల్లెటూరులోకి వెళ్తే ప్రతి ఒక్క ఊరిలో మేనత్తలు ఉంటారు, ప్రతి ఒక్క ఇంట్లో కనెక్టింగ్గా. అంటే ఎంత చెప్పినా తక్కువే వీరి గురించి. అంత ఇందాక నేను నారాయణ గారి గురించి చెప్పాను కదా, అంత అద్భుతంగా ప్రతి సీన్ని పండించారు. చాలా ధన్యవాదాలమ్మా. అంటే మీరు మా సినిమాకు మీలాంటి వాళ్ళు దొరకడం కూడా మా అదృష్టం. ఈ సినిమాలో రేపు చూసే ప్రేక్షకులు వాళ్ళ సొంత ఇంట్లో ఉండే మేనత్తలు గుర్తుకొస్తారు. అంత అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ అమ్మా. విజయలక్ష్మి గారు ఆల్రెడీ సురభి కళాకారులు ఇవి. తను యాక్చువల్గా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ మొదలు పెడితే ఒక 10 అవర్స్ సోలోగా పర్ఫామ్ చేసేంత క్యాపబిలిటీ ఉంది ఆవిడ. ఇప్పుడు స్టిల్ స్టేజ్ షోలు చేస్తుంటారు. థ్యాంక్స్ అమ్మా, అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కొమ్ము సుజాత గారు. సో హీరో మదర్ క్యారెక్టర్ అండి. హీరో మదర్ క్యారెక్టర్ సుజాత గారు. ఒరిజినల్గా క్యారెక్టర్ పేరు వచ్చేసి స్వరూప. హీరో మదర్ రోల్. సో ప్రతి ఒక్క హీరో అనగానే ఈ సినిమాలో క్యారెక్టర్ చేసిన దర్శి వాళ్ళ అమ్మ క్యారెక్టర్ అంటే సహజమైన నటన. అంటే నాకు బాగా ఇష్టమైన ఆర్టిస్ట్ మదర్ అనగానే జయసుధ గారు. నా సినిమాల్లో మ్యాక్సిమం తనే హ్యాక్ చేస్తారు మదర్ అనగానే. సో జయసుధ గారి తర్వాత ఒక న్యాచురల్గా తీసిన ఈ సినిమాలో మదర్ అంటే ప్రతి ఇంట్లో ఉండే ఒక సొంత మదర్ లాగా కనిపిస్తారు. అమ్మ క్యారెక్టర్ మళ్ళీ మా తెలంగాణలో తీసిన ఒక న్యాచురల్ అమ్మ ఎలా మాట్లాడుతుంది అంటే మా మదర్ కూడా నాకు ఈ క్యారెక్టర్లో కనిపించింది. అంటే క్యాజువల్గా వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ భాష, వాళ్ళ అభిమానం ఎలా ఉంటుంది అంత క్యాజువల్గా చేశారు. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరో ఫాదర్ క్యారెక్టర్ యాక్చువల్గా హీరో రాలేదండి, ఆయనకు ఒంట్లో బాగాలేదు. అండ్ హీరో తాతయ్య గారు కూడా ఆన్ ది వేలో ఉన్నాడు, మెయిన్ తాత క్యారెక్టర్. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో సత్యం గారు. ఒక్క నిమిషం ఫాదర్ గురించి చెప్పేద్దాం. ఐలయ్య క్యారెక్టర్ అంటే వారు ఇంకా ఈరోజు ఈవినింగ్ హైదరాబాద్ రీచ్ అయ్యి రేపటి నుంచి మా జర్నీలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. గుంటూరులో ఉన్నారంట. అంటే క్రెడిట్ మళ్ళీ ఐలయ్య క్యారెక్టర్ మాట్లాడేట క్రెడిట్ నేను 100% ఓన్లీ 1 పర్సన్ ఇస్ డైరెక్టర్. అంటే ఇంతమందితో అంటే నాకు ఒక డైరెక్టర్ గురించి నేను కొత్త డైరెక్టర్ని ఎంతోమందిని ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి నాకు తెలుసు. అంటే ఒక కొత్త డైరెక్టర్ వచ్చే వరకు ఎంత పరితపిస్తారు. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ ఆల్మోస్ట్ వేణు 4 ఏళ్ళు అయిందా, 4 ఏళ్ల క్రితం దగ్గర నుంచి చేసిన జర్నీ కాబట్టి ఆయన రాసుకునే అన్ని పర్ఫార్మెన్స్ రావటానికి అంత కష్టపడ్డాడు. ఐలయ్య క్యారెక్టర్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఐలయ్య గారు ఇక్కడ లేరు. రేపు థియేటర్లో హీరో ఫాదర్ అండి, మీరు గుర్తుపెట్టుకోండి. సినిమా చూసేటప్పుడు నేను చెప్తున్న ప్రతి మాట రేపు మీరు సినిమా చూసిన తర్వాత ఆ పాత్రలు మీకు కనిపిస్తారనే కంటే జీవించారు, నో డౌట్. ఆయన పేరు ఒరిజినల్ పేరు జయరామ్ అండి. అండ్ అట్లాగే హీరో బాబాయ్ క్యారెక్టర్ మైమ్ మధు గారు. సో హీరో బాబాయ్, మైమ్ మధు ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్గా చాలా ఫేమస్ అయిన క్యారెక్టర్ అండి మైమ్లో. ఇండియాలో ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది టాప్ 5 మైమ్ యాక్టర్స్లో మధు గారు ఒకరు. సో ఇందులో హీరో బాబాయ్ క్యారెక్టర్ చేశారు. క్యారెక్టర్ పేరు మొగిలి. సో మొగిలి మన ఇంట్లో మన నాన్న స్ట్రిక్ట్ అనుకో, మన చిన్ననాన్నలు ఎలా ఉంటారో అలాంటి క్యారెక్టర్.
చిన్నాన మన ఇండ్లల్లో ఉండే చిన్నాన క్యారెక్టర్ చేశారు. అంటే చాలా సహజంగా వీరి గురించి నాకు బ్యాక్ స్టోరీ తెలియదు. ఇప్పుడు నేను షాక్ అవుతున్నాను. ఎక్కడ పట్టుకున్నాడు రా బాబు వేణు అనుకున్నాను సినిమాలో చూసి. మీ గురించి నాకు తెలియదు, ఐఎమ్ సారీ. బట్ సినిమాలో చూస్తే అద్భుతమైన మీ నటనకి మీ వెనకాల ఇంత ఉందనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మధు గారి వైఫ్ క్యారెక్టర్ వచ్చేసి సురభి లలిత గారు. ఆవిడ కూడా సురభి ఆర్టిస్ట్. ఆ క్యారెక్టర్ పేరు సుజాత. బట్ ఆవిడ ఈరోజు రాలేదు, అవుట్డోర్ షూట్లో ఉన్నారు. సో ఇంకా ఇక్కడ ప్రస్తుతానికి ఫ్యామిలీ తర్వాత వచ్చేస్తే మెయిన్ హీరో సినిమాలో మెయిన్ కూతురు క్యారెక్టరు రూపాదేవి గారు. ఆల్రెడీ చాలా సినిమాలో చూశారు, కానీ ఆవిడ కూడా అవుట్డోర్లో ఉన్నారు, త్వరలో వస్తారు. రూపాదేవి గారు క్యారెక్టర్ పేరు లక్ష్మి, వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ బలగంలో. సో లక్ష్మి గారు అంటే చాలా సినిమాలు మనకు తెలిసిన ఆర్టిస్టే. కానీ ఈ సినిమాలో మళ్ళీ వేణు వారితో కూడా సహజమైన నటన చేయించుకొని రేపు స్క్రీన్ మీద మిమ్మల్ని ఏడిపించే క్యారెక్టర్. సినిమా చూసే ప్రతి ఒక్క ఆడపడుచు అన్నదమ్ములు ఉన్న ప్రతి ఇంట్లో ఏడిపించే క్యారెక్టర్ లక్ష్మి గారిది. అండ్ ఇది మెయిన్ ఫ్యామిలీ అండి. మెయిన్ బలగంలో తాతయ్య క్యారెక్టరు ఒక 10 minutesలో రీచ్ అవుతారు షూటింగ్లో. ఆయన పేరు సుధాకర్ రెడ్డి గారు, క్యారెక్టర్ పేరు కొమరయ్య. సో ఇది ఫ్యామిలీ అండి. ఇంకా కొత్తగా మెయిన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళల్లో సత్యం గారు. సో ఇందులో గ్రామంలో ఒక ఇంపార్టెంట్ పర్సన్, కథలో ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది. క్యారెక్టర్ పేరు రాజయ్య. పల్లెటూళ్ళలో ఉండే గాసిప్స్ క్యారెక్టర్. సో ప్రతి ఊర్లో మనకు తెలిసిందే. ఇప్పుడంటే సోషల్ మీడియాలో గాసిప్స్ ఎక్కువైపోయినాయి. అంతకుముందు మనం పల్లెటూళ్ళలో చూసేవాళ్ళం. అక్కడ నలుగురు కలిస్తే మాట్లాడుకునేది. దాంట్లో వీరి క్యారెక్టర్ ఒకటి ఇంపార్టెంట్. చాలా సీన్లలో నవ్విస్తాడు మనని. న్యాచురల్గా విలేజ్లో ఉండే క్యారెక్టర్ని వేణు డిజైన్ చేసిన దానికి వారు 100% న్యాయం చేశారు. రేపు సినిమా చూసేటప్పుడు వీళ్ళిద్దరు ట్రాక్ చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు రివీల్ చేయను, సినిమా చూసేటప్పుడు అర్థం. సో ఆయన కూడా ఇండస్ట్రీ అండి, చాలా సినిమాలు కో డైరెక్టర్గా చేశారు. సినిమా కో డైరెక్టర్ సార్ ఇతను. మీరు అందరు నాకు షాక్ ఇస్తున్నారా? కో డైరెక్టర్ సార్ ఇతను. సో అందుకే డబ్బింగ్లో అసలు వినేవాడు కాదు, మాకు తెలుస్తారు అనేవాడు. సో ఓహో పర్వాలేదు. వేణుకు కూడా ఒక మగాడు దొరికాడన్నమాట. లేదు సార్, యాక్చువల్గా డబ్బింగ్ కాదు వేణును చూస్తే అందరు భయపడుతున్నారు. అందరిని అలా పిండి తీశాడు. సో వేణుకు కూడా ఒక పైన ఒక మగాడు ఉన్నాడు సార్. డబ్బింగ్లో భయపెట్టాడు సార్. నేను ఏదైనా కరెక్షన్ ఉంటే భయ్యా ఈ డైలాగ్ అంటే ఓకే అనేవాడు. అది ఏంటి ఓకే, నాకు ఆ టైం ఇచ్చేవాడు కరెక్షన్. సో అలా బాగా సీనియారిటీ అంతా చూపించేశారు నాకు. వండర్ఫుల్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్. సో వీళ్ళిద్దరూ పాత వాళ్ళైనా చాలా సీన్లలో నవ్విస్తారు. సో ఈ సినిమాలో అదే వేణు డిజైన్ చేసుకున్న స్క్రిప్ట్లో చాలా ప్లేస్లలో ఉన్న సిచ్యువేషన్లో నుంచే ఎంటర్టైన్ క్రియేట్ చేసిన దాంట్లో వీళ్ళు కూడా ఇద్దరు. సో థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ కృష్ణతేజ. బట్ ఈ 10 రోజులు మీరు నాతోనే తిరుగుతున్నారు. సో యాక్చువల్గా నేను బేసిక్గా కమెడియనే కాబట్టి కొంచెం కకృతి ఉంటుంది. ఈ క్యారెక్టర్ నాకు వస్తే బాగుండాలి. యాక్చువల్గా వాడి క్యారెక్టర్ని ఏం చేయాలి, తప్పక వాడికి ఇవ్వాల్సి వచ్చింది. అది అన్ఫార్చునేట్లీ చాలా బాగా వచ్చింది. నాకు ఒక పెయిన్ ఉంది అది. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ కృష్ణ. సో రచ్ రవి ఇది ఆటో డ్రైవర్ అండి. ఆటో డ్రైవర్ క్యారెక్టరు. నయనతార ఒక బిగ్గెస్ట్ ఫ్యాను. అండ్ కృష్ణది ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఊళ్ళల్లో ఉండే ఒక ఆర్ఎంపీ డాక్టర్ క్యారెక్టర్. సో ఇద్దరు చాలా సహజంగా ఈ సినిమాలో సహజంగానే నవ్విస్తూ ఉంటారు. రేపు సినిమా చూసేటప్పుడు వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి. నేను డిజైన్ చేసిన దాంట్లో అద్భుతంగా చేశాడు దర్శి. అలాగే కావ్య ఎక్కడో గంగోత్రిలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి బలగంతో ఇంట్రడ్యూస్ అయ్యి బలగం కంటే ముందు మసూదాతో మీ అందరికీ పరిచయమైన కావ్య. వాళ్ళిద్దరి పేరు కానీ వాళ్ళిద్దరి ఎమోషన్స్ కానీ ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్ ఇద్దరు అద్భుతంగా చేశారు. కావ్య అండ్ దర్శి, ఆల్ ది బెస్ట్. తాత క్యారెక్టర్ గురించి వెయిటింగ్. ఈ లోపల అబౌట్ టెక్నీషియన్స్. సో అంటే యాక్చువల్గా శ్యామ్ అన్న ఈరోజు అంటే భీమ్స్ అన్న అద్భుతమైన పాటలు ఇచ్చారన్న. రండి ఒకసారి మీరు గురించి తెలియదేం కాదు. అండ్ డిఓపి అండ్ ఎడిటర్ మధు గారు. సో భీమ్స్ అన్న ఆల్రెడీ 2 పాటలు చూశారు, ఊరు పల్లెటూరు. ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఒక 1500 కమెంట్స్ ఉంటే నేను మొత్తం సెర్చ్ చేశానండి, ఎక్కడైనా ఒక నెగిటివ్ దొరుకుతుందని. 1500 కమెంట్లో ఒక సింగిల్ నెగిటివ్ కామెంట్ లేదు. అంత అద్భుతమైన ట్యూను.
అండ్ సేమ్ థింగ్ అండ్ శ్యామ్ అన్న. మళ్ళీ కామెంట్స్ కానీ అవి కానీ ఇవన్నీ ఒరిజినల్ అండి బాబు, ఎవరికో పెట్టించేటి కాదు, వింటున్నవి ఒరిజినలే, కామెంట్స్ ఒరిజినలే. సో శ్యామ్ అన్న, మీరు పల్లెటూరు సాంగ్ విన్నారు, అద్భుతంగా రాశారు. నేను శ్యామ్ అన్న గురించి చాలా చెప్పేది ఉంది ఇంకా ఫ్యూచర్లో. సింగిల్ కార్డ్ రాశారు నా సినిమాలో బలగంలో. లిరిక్ రైటర్గా కాకుండా నేను శ్యామ్ అన్న నా సినిమాలో కోర్ టెక్నీషియన్లో వన్ ఆఫ్ ది టెక్నీషియన్గా పనిచేసాడు తప్ప లిరిక్ రైటర్గా పనిచేయలేదు. నేను ఏ టైంలో అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కూడా రేపు చెప్తా, ఎల్లుండి చెప్తాను కాకుండా ఆ స్పాట్లో వచ్చేవాడు. సో ఇంకా చాలా చెప్పేది ఉందన్న మీ గురించి, ఫ్యూచర్లో చెప్తా. థ్యాంక్ యూ. నేను చెప్పేస్తాను. అంటే ఈ చిన్న సినిమాకి సాధారణంగా వీళ్ళందరూ శ్యాము చాలా బిజీగా ఉన్నారు, చాలా పెద్ద పెద్ద సినిమాలకు కూడా పాటలు రాస్తున్నాడు. అలాగే బీమ్స్ మొన్నే చెప్పాడు ఎన్ని సినిమాలు నడుస్తున్నాయంటే 14 నడుస్తున్నాయి అన్నాడు. చిన్న షాక్ అయ్యాను. అంటే బీమ్స్ 2, 3 చేస్తున్నా అనుకున్న 14 ఫిలిమ్స్ ఇన్ హ్యాండ్స్. కానీ వాళ్ళు ఈ సినిమాని ఏదో ఒక చిన్న సినిమా కానీ కేర్లెస్గా తీసుకోలేదు. సాధారణంగా అలా ఉంటుంది. చిన్న సినిమాని మన సినిమా ఫీల్డ్లో పెద్ద సినిమాకు ప్రయారిటీ ఇచ్చేంత చిన్న సినిమాకి ఇవ్వము, అది ఫ్లోలో వెళ్ళిపోద్ది. కానీ ఈ సినిమాకి మట్టుకు ప్రతి ఒక్క టెక్నీషియన్ శ్యామ్ కానీ, బీమ్స్ కానీ, మధు కానీ, అండ్ డిఓపి వేణు కానీ ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టడం అంటే ఈ డైరెక్టర్ వేణు అడిగేది ప్రతి ఒక్కటి చిన్న దాని దగ్గర నుంచి పెద్ద దాని వరకు అద్భుతంగా చేశారు. పేరున మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక చిన్న సినిమాకి ఇంతమంది బ్యాక్ బోన్గా నిలబడితేనే ఆ సినిమా రిజల్ట్ రేపు రాబోతుంది. థ్యాంక్ యూ శ్యామ్. సినిమాలో ఉన్న 5 పాటలు రాయడం కాదు, డెప్త్గా, అంటే మీరు 2 విన్నారు, ఇంకా 2 పాటలు రేపు రిలీజ్ అవుతాయి, మీరు చూస్తారు. ఆ 2 పాటలు అయితే మామూలు సోల్ఫుల్ సాంగ్స్ కాదు. థియేటర్లో ఆ 2 పాటలు వచ్చేటప్పుడు కంటిపొంటి నీళ్లు రాని మనిషి ఉండడు. ఆ 2 అద్భుతమైన పాటలు ఉన్నాయి. ఇంకా ప్రతి ఒక్కరికి ఆ పాటలు చూసేటప్పుడు మన హృదయాలు చలించడం, తెలియకుండానే కంటి నుంచి నీరు కారణం జరుగుద్ది. ఆ 2 పాటలు ఉన్నాయి. ఇంకా అలా ఆ క్రెడిట్ గోస్ టు వేణు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిక్ రైటర్. ఆ క్రెడిట్ వాళ్ళిద్దరికీ వెళ్తుంది. అంటే డైరెక్టర్ ఫస్ట్ చెప్పాడు కాబట్టి దాన్ని పట్టుకొని వాళ్ళు చేసిన వాళ్ళిద్దరికీ 100% క్రెడిట్ వెళ్తుంది. థ్యాంక్ యూ. వేశారు కౌంటర్. నన్ను చాలామంది చూస్తారండి, నేను మిమ్మల్ని చూడలేదని చెప్తున్నాను. అద్భుతం. తాతయ్య క్యారెక్టర్, హీరో తాతయ్య క్యారెక్టర్ పేరు కొమరయ్య. రంగస్థల నటులు, టీచర్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది యాక్టింగ్లో. సో ప్రతి ఇంట్లో ఉండే ఒక తాత క్యారెక్టర్ మెయిన్ ఈ సినిమాకి ఈజ్ ఎ బ్యాక్ బోన్. ఇదే క్యారెక్టర్, కొమరయ్య గారి క్యారెక్టర్. సో నేను నిన్న కొంతమందికి సినిమా కంప్లీట్ చేసి చూపించడం జరిగింది. తెలంగాణ కల్చర్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న చాలామంది నిన్న ఈ సినిమా చూడడం జరిగింది. ఎందుకనంటే ఈ సినిమా టోటల్ బేస్డ్ ఆన్ తెలంగాణలో ఒక పల్లెటూరులో జరిగే కథ. సో దానికి సంబంధించి ఎవరికి ముందు చూపించాలి, ఇంత రెడీ చేసాము, మేము చూసుకున్నాము, బాగుంది, మాకు కావాల్సిన వాళ్ళు చూశారు, బాగుంది. ఈ సినిమాని ప్రాపర్గా స్టెప్ బై స్టెప్గా రిలీజ్ కంటే ముందు ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళటానికి దిల్ రాజు బ్రాండ్ ఒకటి సరిపోదండి అని నేను గట్టిగా నమ్మాను. ఎందుకంటే వాళ్ళ సినిమా మారిన తర్వాత దిల్ రాజు గారు మంచి సినిమాలు తీస్తారని నమ్మకం ఉంది. దానికి కొంత పర్సెంటేజే యూజ్ అవుతుంది. కాదు, ఈ సినిమాని ప్రాపర్గా మీడియా ద్వారా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళాలి. దానికి ఏం చెయ్యాలనే నుంచే ఆలోచన మొదలై సినిమా కంప్లీట్ అయిన తర్వాత నిన్న కొందరికి సినిమా చూపించడం జరిగింది. అది ఇప్పుడు వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ కామెంట్స్ మీరు వింటారు. అది నేను ముందెందుకు చెప్తున్నానంటే ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ క్యారెక్టర్ వాళ్ళ మైండ్లో ఉండిపోయిందంట. అంటే అద్భుతంగా చేసిన సుధాకర్ రెడ్డి గారికి, మా కొమరయ్య క్యారెక్టర్కి ధన్యవాదాలు. ఈ సినిమా రేపు మీదే. ఈ సినిమాకి బ్యాక్ బోన్ మీ క్యారెక్టరే. వేణు రాసుకున్న క్యారెక్టర్కి నాకు యాక్చువల్ ఆడిషన్ చేసినప్పుడు వీరితో పాటు ఇంకొకరిది కూడా చూపించి సార్ 2 ఉన్నాయండి. ఎందుకో వీరు ఆడిషన్లోనే చూస్తే వెరీ న్యాచురల్, ఇంత న్యాచురల్ సినిమాలో
ఇది బాగుంటుందని అప్పుడే వేణు నాకు చెప్పడము, ఇమ్మీడియట్లీ మేము ఓకే చేసుకోవడం. సినిమా చూసి నిన్న వాళ్ళందరూ అభినందిస్తుంటే, కొన్ని సినిమాల్లో కొన్ని పాత్రలు కొందరికే రాసిపెట్టుంటాయి, అది వీరికి ఈ సినిమాలో క్యారెక్టర్ రాసిపెట్టింది. ఈ సినిమాకు, ఈ కొమరయ్యకు ఏంటి అనేది రేపు మీరు చూసినప్పుడు డెఫినెట్గా మీ తాతలు గుర్తుకొస్తారు. మా పిల్లలకి, మా ఇంట్లో మా నాన్న ఉన్నాడు, సేమ్ ఇలాగే ఉంటారు. మా నాన్న కూడా మా పిల్లలకి తాత. సో ఇంట్లో జరిగే మూమెంట్స్ కానీ ఆ అనుబంధాలు అన్నీ ఈ తాత ద్వారా మళ్ళీ మీకు గుర్తుకొస్తాయి. తాతని మిస్ అయిన వాళ్ళు సినిమా చూశాక మా తాత గుర్తుకొచ్చాడని చెప్తారు. అంత అద్భుతంగా నటించారు. థ్యాంక్ యూ సార్. మీ అబ్బాయిని హీరోగా పరిచయం చేసినప్పుడు కూడా మీరు ఇంత కేర్ తీసుకోలేదు, అంటే ఇలాంటి పరిచయాలు కానీ ఇవన్నీ పెట్టుకోలేదు. ప్రత్యేకంగా ఈ సినిమా మీద మీరు ఇంత ప్రేమగానే అభిమానం చూపించడానికి లేదు. నేను మళ్ళీ రమేష్ ఆ సినిమాకు కూడా నేను ప్రమోషన్ చేశా. సో కొన్ని ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఈ సినిమా ఉంది, ఇందాక నేను చెప్పాను కదా, ఇలాంటి అందరు కొత్త వాళ్ళతో ఇలాంటి సినిమా తీసినప్పుడు బ్యానర్ దిల్ రాజు ప్రొడక్షన్ ఫస్ట్ ఫిలిం ఇది వస్తున్నప్పుడు, ఒక మంచి సినిమా తయారైనప్పుడు దీన్ని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళటానికి నా చేతిలో స్టీరింగ్ పెట్టుకున్నాను. అన్నీ వాళ్ళే చేశారు. ఇక నుంచి డ్రైవ్ నేను చెయ్యాలి. డ్రైవ్ చేసినప్పుడే ప్రేక్షకుల దగ్గరికి రీచ్ అవుతుంది. దీనికి నేను ఒక్కనే సరిపోను, మా మీడియా మిత్రులు అందరి సపోర్ట్ ఉంటేనే ఈ సినిమా ప్రేక్షకుల దగ్గరికి వేరే లెవెల్లో రీచ్ అవుతుంది. ఎందుకంటే ఒక చిన్న సినిమా షోలు పడ్డా కొద్దీ ఈ సినిమా చూసిన తర్వాత మౌత్ టాక్ ఏదైతే బయటికి వెళ్తుందో అదే ఈ సినిమాకి పెద్ద పబ్లిసిటీ. కానీ అప్పటి వరకు ఎవరు వారధులు, నేను మాట్లాడే మాటలు టీం చెప్పేటి, ఇప్పుడు చూసిన వాళ్ళు చెప్పేటి ప్రేక్షకుల దగ్గరికి సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్స్ ద్వారా తీసుకెళ్లాల్సింది మీరు. సో మీరు మాకు మెయిన్ వారధులు కాబట్టి ఈ సినిమాకు సంబంధించి ఏది ఉన్నా నేను డైరెక్ట్ మీతో ఇంటరాక్ట్ అవుతాను. అందుకే మీకు ఒక్కొక్క పాత్రను ఎందుకు ఇంట్రడ్యూస్ చేశామంటే, రేపు సినిమా చూస్తారు, చూసే ముందు ఓహో వీళ్ళు ఈ క్యారెక్టర్ అని కొంతమంది అయినా చూసి ఉన్నారనుకో, రేపు వాళ్ళకు ఉపయోగమని ఇంట్రడ్యూస్ చేశాను. ఒకటి మాత్రం మీడియా ముఖంగా, ఇది తెలంగాణ సినిమా కాదండి, తెలుగు వాళ్ళ సినిమా, ప్రతి ఇంటింటి సినిమా ఇది. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు అడిగినట్టు, రేపు మీరు సినిమా చూశాక ఇది తెలంగాణ సినిమా కాదు బ్రదర్, తెలుగు సినిమా అంటారు. కాకపోతే నేను తెలంగాణలో పుట్టాను, నేను పుట్టిన ఊర్లో జరిగిన పరిస్థితుల్లో జరిగిన నా లైవ్ చూసిన వాటిని అన్నీ రాసుకున్నాను కాబట్టి అక్కడే తీయాల్సి వచ్చింది. అక్కడ తీస్తేనే ఆ సోల్ ఉంటుందని నమ్మి అక్కడే తీయాల్సి వచ్చింది. సో అక్కడ పుట్టి పెరిగాను కాబట్టి ఆ భాష మీద పట్టుంది. నేను చిన్నప్పుడు చూసిన సీన్లు కాబట్టి ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో ఆ కల్చర్లో తీయాల్సి వచ్చింది. బట్ సినిమా మాత్రం ప్రతి తెలుగు వాళ్ళ ఇంట్లో జరిగే సినిమా. రేపు మీరు చూసినప్పుడు బ్రదర్ ఈ సినిమా నా ఇంట్లోది, ఇది నా సినిమా, నా ఇంట్లో జరిగిన సీన్లని మీరే అంటారు, అది షూర్. సో ఈ డౌట్ నాకుంది. సో వీళ్ళంతా సినిమా అయిపోయిన తర్వాత ఈ భావన, ఈ డైలాగ్స్ ఇవన్నీ ఎలా రీచ్ అవుతాయి? ఫిదా సినిమా అప్పుడు ఫైనల్ చేసినప్పుడు ఓన్లీ మన బాన్సువాడ దగ్గర షూటింగ్ చేసేటప్పుడు హీరోయిన్ పాత్రను మట్టుకు తెలంగాణ నుంచి ఉంది. సో వేరేదంతా అబ్రాడ్ కల్చర్లో ఉంది. ఒక లవ్ స్టోరీ అద్భుతమైన విజయం సాధించింది. మీకు తెలియంది కాదు, మా బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు. ఇది కంప్లీట్ అయిన తర్వాత మా అందరి ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లను పిలిచి వాళ్ళకి సినిమా చూపించేశాం. ఎందుకంటే ఓకే, వేణు అనుకున్నది పాత్రలు ఇవన్నీ అందరూ ప్రాపర్ తెలంగాణ యాసలో, తెలంగాణ డైలాగులు, తెలంగాణ కల్చర్లో ఉంది కాబట్టి చూపిద్దామని 5 చూశారు. 5 సినిమా చూసి నా దగ్గరకు వచ్చి ఇంకొక శతమానం భవతి తీశారు సార్ అన్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు కూడా చాలా సినిమాలకి మన స్టేట్లు విడిపోయినప్పుడు సార్ తెలంగాణ సినిమా, తెలంగాణ ఆర్టిస్టులు, ఆంధ్ర సినిమా, ఆంధ్ర ఆర్టిస్టులు డిస్కస్ చేస్తున్నప్పుడు చాలామందికి ఒకటే, ఇది కుటుంబ కథా సినిమా అన్నప్పుడు హృదయంతో చూస్తాం, కనెక్ట్ అవుతే ప్రతి అక్కడైనా ఇక్కడైనా తాత, తండ్రి, అమ్మమ్మ, నానమ్మ, అన్న, తమ్ముడు, చెల్లెలు, సేమ్ కుటుంబాలు మన కల్చర్, ఇండియా కల్చర్ అది. ఆ పాత్రలు కనెక్ట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ మనకు మన అన్న కనిపిస్తాడు, తమ్ముడు కనిపిస్తాడు, అక్క కనిపిస్తుంది స్క్రీన్ మీద. అలా వాళ్ళందరూ, నా డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఫీల్ అయ్యి చెప్పింది అది. సో వాళ్ళు అలా ఫీల్ అయ్యారంటే రేపు తెలుగు ప్రేక్షకులు అలాగే ఫీల్ అవుతారు, అది మాకు గట్టి నమ్మకం. సో మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ సినిమా కంప్లీట్ చేసాం, నిన్న షో స్టార్ట్ అయింది. సో దీన్ని
ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళటానికి రేపటి నుంచి డైరెక్ట్ ఆడియన్స్కే షోస్ ప్లాన్ చేసాం. రేపు ఫస్ట్ షో ముందు గర్వంగా ఉండాలని మా నిజామాబాద్లో షో పెట్టాం. సో రేపు మా ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ నిజామాబాద్ వెళ్ళి నిజామాబాద్లో ప్రేక్షకులందరితో రేపు సినిమా చూసి వస్తాం. అలాగే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక సెంటర్లో, తర్వాత సిరిసిల్లాలో, తర్వాత మహబూబాబాద్లో, తర్వాత ఆదోనిలో, అలాగే శ్రీకాకుళం డిస్టిక్లో, ఇలా అక్కడక్కడ సినిమా రిలీజ్ వరకు ప్రేక్షకులతో సినిమా చూసే ప్లాన్ చేసాం. ప్రేక్షకులు వస్తారు, చూస్తారు, మేము వెళ్తాం, చూపిస్తాం. కానీ చూడని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాల్సింది మీరే. సో మీ చేతిలో పెడుతున్నాం బలగంని, మీడియా మిత్రులకి. ఎక్కడ మీకు ఈ సినిమా గురించి వచ్చే రిజల్ట్, అల్టిమేట్ రిజల్ట్ మీకు చూసి చెప్పేటోళ్ళు బాగుందన్న అంటేనే కదా మీరు ముందుకు తీసుకెళ్తారు. బాగుందన్న అంటారనే నమ్మకం నాకు 100% ఉంది. దాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ తొందరలోనే మీ అందరికీ కూడా మీ ఫ్యామిలీస్తో ఈ సినిమా చూపించబోతున్నాను. డేట్ ఫిక్స్ చేసి మీకు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.